హాయ్ అండి. ఈరోజు మార్నింగే లేచి మా పిల్లలకి క్యారేజీ అనేది పెట్టేసి పంపించేస్తానండి. వాళ్ళ కొరకేమో ఫ్రైడ్ రైస్ చేస్తానన్నమాట. బాక్స్ పెట్టేస్తాను. మా అమ్మాయి వచ్చేసి 10th క్లాస్ అండి. ఎగ్జామ్స్ అయితే తొందరలోనే జరగబోతున్నాయి కాబట్టి చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన అనేది చేయండి. మేము కూడా చేస్తున్నాం. వాళ్ళు మంచిగా చదువుకుని వాళ్ళ భవిష్యత్తు అనేది నిర్ణయించబడే టైం కాబట్టి బిడ్డలందరూ కూడా మంచిగా ఎగ్జామ్స్ రాసేలాగా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. యవనస్తులు దేశానికి ఎంతో వెన్నుముక్క లాంటి వారు అన్నమాట. వాళ్ళు ప్రయోజకులు అవుతేనే మనం కూడా బాగుంటాము. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థన చేస్తాము. ఏంటి ప్రార్థన చేయండి అంటున్నారు అనుకోవచ్చు. అవునండి, మేము క్రిస్టియన్స్. మా వారు పాస్టర్ గారు, మా అత్తవారి కుటుంబం తరపున అందరూ కూడా పాస్టర్స్ అనమాట. దేవుని సేవలో కొనసాగుతున్నారు. అయితే మా వారు చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు అనమాట. నేనైతే అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న వర్క్ అంటే మిషన్ కుడతాను. హౌస్ వైఫ్నే, కానీ నాకు మిషన్ కుట్టడం అనేది ఇంట్రెస్ట్ అనమాట. నేను చదువుకునే టైంలో బొటిక్ పెట్టుకోవాలి, మంచి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఆశ ఉండేదన్నమాట. అయితే నేను మ్యారేజ్ అయిన తర్వాత మా వారు పాస్టర్ గారు కుటుంబం ఇంకా అటువంటి ఏమీ లేవండి. దేవుని సేవలో కొనసాగాలని ఆశ తప్ప ఇంకా వేరే ఆశ ఏమి ఉండదు. అయితే వీడియోస్ ఎలా పెడుతున్నారని మీరు అనవచ్చు. అది కూడా నేను ఖాళీగా ఉన్న టైంలో కొంచెం వీడియో తీసి చక్కగా పెడుతూ ఉంటానన్నమాట. అది ఇంట్రెస్ట్. అయితే ఇక్కడి నుంచి మాత్రం మన వీడియోస్లో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వినండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకో ఇప్పుడు దాకా నా ఛానల్ 1 మినిటే ఉండేదండి షార్ట్స్. ఇప్పుడైతే 3 మినిట్స్ ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడో తెలీదు. మేమైతే వీడియోస్ పెట్టడం మానేసాము. వీడియోస్ పెట్టడం మానేసినా కానీ మాకు ఒక మెసేజ్ అనేది వచ్చిందనమాట, కంటిన్యూ చేయండి అని. అయితే లాంగ్ వీడియోస్ కాకపోయినా షార్ట్స్ అయినా నేను పెట్టుకుందాం అనేసి పెడుతున్నాను. ఇలా పెట్టడం కూడా చాలామంది విమర్శిస్తారండి. ఇందులో విమర్శించడానికి తప్పేముందో నాకు అర్థం కాదు. నేను నా సమయం ఏదైతే ఉంటుందో దేవుని కొరకు వాడేది దేవుని కొరకు వాడుకుంటాను. ఇంట్లో నా బిడ్డల కొరకు ఏమైతే వర్క్ ఉంటుందో ప్రతి ఉమెన్కి ఆ వర్క్ అంతా చేసుకుంటాను. అలాగే నా దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చుకుంటాను. నేను ఇంకా మిషను నా వర్క్స్, నా బ్లౌజ్ అయినా మా పాపకి ఏదన్నా లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏమైనా కుట్టాలి అనుకుంటే కుట్టుకుంటాను. మిగతా టైంలో వంట చేస్తూ తీస్తున్న వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. వారిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను.